వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేయటువంటి బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి గవర్నమెంట్ సంస్థలో వేకెంట్గా ఉన్న ట్రైనీ అనే వేకెన్సీని ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ బెల్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం అనే ప్రాంతంలో దీని యొక్క యూనిట్ ఉంది. సో ఇందులో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. అంటే మచిలీపట్నంలో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. నెలకు 17,500 రూపాయల శాలరీ మనకి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వేకెన్సీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇంకా నోటిఫికేషన్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని చూసి మీకు క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే ఆ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి ఒక సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ బెల్ అనే సంస్థ వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ వాల్క్ ఇన్ ఇంటర్వ్యూ అనేది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం నిర్వహిస్తున్నారు. మామూలుగా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి క్వాలిఫికేషన్లో ఉన్న మార్కులను బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళల్లో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం దీనికి రిటన్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీకు ఈ అప్రెంటిస్షిప్ కావాలి అనుకుంటే మాత్రం మనకి డేట్ అనేది ఇచ్చారు. 28 ఏప్రిల్ 2026 డేట్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, రామానాయుడుపేట, మచిలీపట్నం 521001. ఈ యొక్క అడ్రస్లో మీరు డైరెక్ట్గా ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు. కానీ దానికంటే ముందు ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. అయితే ఏం పోస్టులు ఉన్నాయని చూద్దాం. సో ఇక్కడ 3 రకాల కేటగిరీల్లో మనకి వేకెన్సీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్స్ కొన్ని ఉన్నాయి, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ జనరల్ కొన్ని ఉన్నాయి, టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ డిప్లొమాకి సంబంధించి కొన్ని ఉన్నాయి. సో మొదటగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్కి సంబంధించిన ట్రేడ్స్లో వేకెన్సీ ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ జనరల్కి సంబంధించి బీకామ్ చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు రిపోర్టింగ్ టైం అనేది ఇచ్చారు. డేట్ మాత్రం ఒకటే, 28వ తేదీ అందరికీ కూడా ఒకే రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అయితే మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు రిపోర్టింగ్ టైం అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అయితే 8:45 AM, అందులో మళ్ళీ ఎలక్ట్రికల్, మెకానికల్కి అయితే 10 AM ఉంటుంది. మిగిలిన అన్నిటికీ కూడా అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్స్ జనరల్, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్కి అయితే 11:15 AM మనకి రిపోర్టింగ్ టైం అనేది ఇచ్చారు. ఇది అడ్రస్. ఈ వెన్యూలో మీరు ఈ వాకిన్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ కాదు, ఇది వాకిన్ టెస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్రెంటిస్షిప్ అనేది 1 year పాటు ఉంటుంది. మరి ఏమైనా మనకి బెనిఫిట్స్ ఉంటాయా ఈ అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేస్తే అంటే తప్పనిసరిగా ఉంటుంది. ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ విడుదల చేసేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏదైనా ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ని ఎక్స్పీరియన్స్ కింద పెట్టుకోవచ్చు. అలాగే చాలామంది అభ్యర్థులు ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ చేసినా కానీ లేదా డిగ్రీ చేసినా కానీ వాళ్ళకి ఫైనల్ ఇయర్లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ని మీరు ఈ బెల్ సంస్థలో కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి మీ రెజ్యూమ్కి ఫ్యూచర్లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అలాగే మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎంత స్టైఫండ్ ఇస్తారు అంటే మీరు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్స్కి అప్లికేషన్ చేసుకొని సెలెక్ట్ అయితే 17,500 రూపాయల పర్ మంత్ మీకు అప్రెంటిస్షిప్కి సంబంధించి ఇస్తారు.
అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ జనరల్‌కి అయితే 12,500, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌కి అయితే 12,500 రూపాయల స్టైఫండ్ అనేది మీకు వీళ్ళు పే చేయడం జరుగుతుంది. టోటల్ డ్యూరేషన్ ఎంత అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కి సంబంధించి అంటే 1 ఇయర్ పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక ఈ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ముందుగా సిలబస్ ఏంటి అంటే మీ బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే మీ క్వాలిఫికేషన్లో చదివారో అదే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా దాని నుంచే ఉంటాయి. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి మీరు అపియర్ అవ్వాలి అంటే బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ జనరల్‌కి అయితే బీకామ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌కి అయితే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఇది మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/7/2023కి ఎవరికైతే కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఓకేనా? అంటే దాని తర్వాత ఈ డేట్ తర్వాత ఎవరైతే క్వాలిఫికేషన్స్ కంప్లీట్ అయి ఉంటాయో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో సేమ్ అన్నిటికీ కూడా డిప్లొమాకి కానీ గ్రాడ్యుయేషన్ జనరల్ కానీ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్ కానీ మూడిటికి కూడా సేమ్ డేటే ఇచ్చారు. ఆ డేట్ తర్వాత డిప్లొమాలు కానీ బీటెక్ కానీ బీకామ్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేయాలి దీనికి అంటే మొదటగా మీరు నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేటువంటి వెబ్సైట్లో మీరు మొదటగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. స్టూడెంట్ అనే ట్యాబ్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి దాని తర్వాత అప్లికేషన్ చేసుకొని ఈ మచిలీపట్నంకి అప్లికేషన్ చేసుకొని తర్వాత మీరు రిటన్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఈ నాట్స్ 2.0 పోర్టల్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మొత్తం 15 స్టెప్స్ అనేవి ఇచ్చారు. మీ ఫోన్లోనే ఈజీగా మీరు నాట్స్ వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. కావాలంటే మీకు మాన్యువల్ కూడా ఇచ్చారు. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కూడా మనకి మాన్యువల్ ఇచ్చారు. దాని పీడిఎఫ్ కావాలంటే కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక మీరు రిటన్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 28వ తేదీ ఏం తీసుకొని వెళ్ళాలంటే 10th క్లాస్ మార్క్స్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఉండాలి. అలాగే బీఈ బీటెక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి. బీకామ్కి అప్లై చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. డిప్లొమాకి చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పర్సన్ విత్ డిజేబిలిటీ దీంట్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చూసుకొని ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అలాగే అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా నాట్స్ వెబ్సైట్లో ఆ రిజిస్ట్రేషన్ కాపీని కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. అండ్ మనకి సెలక్షన్కి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు మీకు అందిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.